హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. శ్రీ రమణ భాషణలో ఈరోజు 1938 జనవరి 30వ తారీఖున, ఇది 457వది. సోమర్సెట్ మాము ప్రసిద్ధ ఆంగ్లేయ రచయిత. భగవాన్ దర్శనానికై వచ్చి ఉన్నాడు. సోమర్సెట్ మామ్ అనేటువంటి ఒక ఆయన ప్రసిద్ధ ఆంగ్లేయ రచయిత. ఆయన శ్రీ భగవాన్ దర్శనం కోసం వచ్చి ఉన్నాడు. ఆయన చాడ్విక్ ని చూడడానికి తన గదికి వెళ్ళాడు. అతని గదికి, అతడు ఆంగ్లేయుడే కదా, అందుకని చాడ్విక్ చూడడానికి ఆయన గదికి వెళ్ళాడు. అక్కడ ఉన్నట్లుండి అచేతనంగా పడిపోయాడు. ఆ గదికి వెళ్ళి అచేతనంగా పడిపోయాడు ఆయన. అప్పుడు చాడ్విక్ భగవానికి ఇది తెలిపి అతన్ని చూడండి అని ప్రార్థించాడు. భగవాన్, ఆయన వచ్చాడండి, నన్ను చూడడానికి నా గదికి వచ్చాడు, రావడం గాని వస్తూ ఉండగానే పడిపోయాడు, దయచేసి భగవాన్ మీరు అతన్ని చూడండి అని ప్రార్థించాడు. శ్రీ భగవాను ఆ గదికి వెళ్లి ఆసీనులై అతని వంకే దృష్టిని సారించారు. కొద్దిసేపటికి వానికి స్మృతి వచ్చింది. అతడు భగవాన్కి నమస్కరించాడు. ఇరువురు ఒకరిని ఒకరు చూస్తూ ఉన్నారు. సోమర్సెట్ మామగారిని భగవాన్ చూస్తున్నారు, భగవాన్ని ఆయన చూస్తున్నారు. ఇట్లాగను ఒక గంట గడిచింది. మాట లేదు, మంతి లేదు. భగవాన్ ఏదైనా అడుగుమని మాముని చాడ్విక్ ప్రోత్సహించాడు. భగవాన్ వచ్చారు కదా, ఏదైనా అడగండి అని ప్రోత్సహించాడు. శ్రీ భగవాన్ అంటారు, అంతా అయిపోయింది. హృదయ సంవాదనము మించినటువంటి మాటలు ఎక్కడున్నాయి? ఆయన ఏమీ అడగక్కర్లేదు, అంతా అయిపోయింది. హృదయముతో సంవాదనము చేసిన మించిన మాటలే ఉన్నాయి. అన్ని భాషలు ఆ నిశ్శబ్దంలోనే పర్యసించాలి. వారు చిరునవ్వుతుండగా భగవాన్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కాబట్టి భగవంతుని నిర్మలమైన హృదయము ఒక జ్ఞాని సన్నిధానంలో దానికదే, నిర్మలమైన మనసు జ్ఞాని సన్నిధానంలో దానికదే తన మూలంలో లీనమైపోతుంది. అప్పుడిక ప్రశ్నలే ఉండవు. ఒక హృదయంతో సంవాదన చేయడం అంటే అదే పరమ మౌనమై ఉండడం. అందుకే అన్ని భాషలు నిశ్శబ్దంలోనే పర్యవసించాలి అంటూ భగవాను ఆయన చిరునవ్వు నవ్వుతూ ఉండగా భగవాన్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆయన దర్శనంతో ఒక్కసారిగా ఆయన హృదయం ఎంతో పక్వమైపోయి ఉన్నాడు. వచ్చాడు ఆయన. వచ్చిన వెంటనే పండిన పండు రాలడానికి ఎంతసేపు పడుతుంది? ఒక్క క్షణంలో హృదయం పక్వమై తన నిజ స్థితిలో భగవాన్ సన్నిధానంలో తాను ఐక్యమైనటువంటి దివ్య అనుభూతిని పొందాడు. మనసు శుద్ధి లేకుండా, హృదయంలో జన్మ వాసనలు తొలగిపోకుండా ఎవ్వరికి జ్ఞాన సిద్ధి స్వరూపం కలుగదు. కాబట్టి నీ మనసు ఎంత శుద్ధిగా ఉంచుకుంటావో, ఎంతగా నీ మనశుద్ధి కోసం నీవు ఎంత ప్రయత్నం చేస్తూ ఉంటావో అంతగా భగవంతుని అనుగ్రహాన్ని అవలీలగా పొందగలుగుతావు అనేటువంటి సన్నివేశం మనం ఇప్పుడు విన్న దానిలో అటువంటిది మన ఎదురు కూడా చూస్తున్నట్లుగా కనిపిస్తోంది. కనుక మాటికి మనసుని శుద్ధి చేసుకో. మనసు శుద్ధి అవ్వాలంటే నేను నాది అనేటువంటి అహంకార మమకారాలతో కూడిన గతాల భవిష్యత్తులకు సంబంధించిన వాసనలు తలంపులు కుప్పలుగా దొర్లుతూ ఉంటే ఆ మనస్సు శుద్ధి కాని మనస్సు అని. ఏ సంఘటనల పట్ల ఏ ప్రత్యేకత లేకుండా, ఏ రాగద్వేషాలు లేకుండా నిశ్చింతగా నిర్మలంగా ఉందనుకో, ఆ మనస్సే ఆత్మసిద్ధిని పొందడానికి తగి ఉన్నదని అర్థం. కాబట్టి మన మనస్సుని మనమే చూసుకుందాం. మనం ఎంత శుద్ధిగా ఉన్నామో మన మనో వాసనలు బట్టి, మన మనసులోని చేస్తున్న ఆలోచనలు బట్టి మనం తెలుసుకుందాం. ఎంత భగవంతుని భావనతో నువ్వు నిలిచి ఉంటావో అంత త్వరగా మనసు సిద్ధి పొందుతుంది. కాబట్టి మన ప్రయత్నం మనం చేస్తూ పోతే భగవంతుని అనుగ్రహం దానికదే లభిస్తుంది అనేటువంటి దివ్య సందేశాన్ని మనం ఈ పూట అందుకున్నాము. హరి ఓం నమః.